హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మేము చిన్న ట్రిప్కి అయితే వచ్చామన్నమాట. ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి 2 కార్లలో. అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ చూసాము, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఈ ప్లేస్ని చూసి మీరు గుర్తుపట్టే ఉంటారు కదా. గుర్తుపట్టిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కారం ఏంటా రుచి కలుపు టమాటా టమాటా దాకా. ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని అందరం కలిసి తిని పిల్లలకు కూడా తినిపించేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయినాం. వరంగల్ 1000 స్తంభాల గుడికి అయితే రీచ్ అయిపోయినాం. వచ్చారా అందరు? ఇదంతా పడాలిగా. వర్షం మూవీలో సాంగ్ షూటింగ్ ఇక్కడే అయ్యింది. ఒక్కో పిల్లర్ మీద ఒక్కో నెంబర్ రాసి ఉంటుందంట. అట్లా 1000 స్తంభాలు ఉంటాయంట. వరంగల్లోనే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. పీస్ఫుల్గా చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా బాగుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ కొమరలు అయితే వచ్చాము. జాతర అంతా అయిపోయింది కదా, జనాలు ఎవ్వరు లేరు, లైన్లో నించోలేదు, డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోయాము. జనాలు తక్కువ ఉన్నందుకు అక్కడ ఎవరు కూడా ఏమీ అనలేదు. ఒక 10 నిమిషాల వరకు మల్లన్న స్వామి ముందరనే నించొని మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా కొమరేలిలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొండపోచమ్మ దగ్గరికి అయితే వచ్చాము.
ఇక ఇక్కడ మేకను తీసుకొచ్చారు. మేకను తీసుకొచ్చి ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఆడున్నాయి కదా పెడతారు పట్టు. సెకండ్ లేదు లేదు మరి అయిపోయినాక ఇక్కడ మా ఆయన కూర ఎన్ని కిలోలు వచ్చిందని కుప్పలు పెడుతున్నాడు. కపుల్స్ క్రియేటివ్ కపుల్స్ పైన పైన రెడ్ కలర్ చూడరా పైన. అవునవును, గంత మీదకి ఎట్లా ఎక్కిరు? హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఆవిడ ఈరోజు కొండపోశమ్మ కాడ తలకాయ కూర వేస్తుంది. చూడండి అక్క. ఇంకా యాదగిరిగుట్టకు వచ్చాము. నాన్ వెజ్ తిని యాదగిరిగుట్టకు పోయిరని అనుకోకర్రి. నైట్ అక్కడే కొండపోశమ్మ దగ్గరే ఉండి మార్నింగ్ లేచి వండిన బొగాన్లన్నీ కడిగేసుకొని ఫ్రెష్గా స్నానాలు చేసి గుట్టకు వచ్చాము. ఇక్కడ గుట్టలను అయితే ఫుల్ జనాలు ఉన్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఫుల్ జనాలు ఉన్నారు. దర్శనంకి అయితే మాకు 3-4 అవర్స్ టైం పట్టిండొచ్చు. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంటికి రిటర్న్ అయినాం.